ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే కొన్ని జట్లకు గుడ్ న్యూస్ వస్తుంటే కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్ అయితే వస్తుంది. ఈ వీడియోలో రెండు జట్లకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే ఆ జట్టు కెప్టెన్ అయిన సంజు శాంసన్ బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అతనికి ఇప్పటి వరకు ఎన్సీఏ క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. తాజాగా అతనికి ఎన్సీఏ క్లియరెన్స్ ఇచ్చింది. సో ఐపీఎల్ ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరబోతున్నాడు. దీంతో అతను తొలి మ్యాచ్కి అయితే అందుబాటులో ఉండబోతున్నాడు. తొలి మ్యాచ్ అనేది సన్ రైజర్స్తో ఆడబోతుంది రాజస్థాన్ జట్టు మార్చి 23న. సో ఇది రాజస్థాన్ జట్టుకు గుడ్ న్యూస్ అనమాట. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కేకేఆర్ జట్టుకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఆ జట్టు స్టార్ బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంగా బాధపడుతున్నాడు గత కొంతకాలంగా. సో తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను ఈ సీజన్ మొత్తానికైతే దూరం అయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానం భర్తీ కోసం కేకేఆర్ జట్టు ఇంకొక బౌలర్ని అయితే తీసుకుంది, చేతన్ సకరియా. సో వెరీ టాలెంటెడ్ బౌలర్ అయిన చేతన్ సకరియాకి అయితే మనకు కేకేఆర్ టీంలో చోటు దక్కింది. సో అతను ఉమ్రాన్ మాలిక్ యొక్క స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఇది కేకేఆర్కి సంబంధించిన అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.